నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్కం భాస్కర్ తోటి ఉన్నాము. చెప్పండి, బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు వచ్చినాయని వార్తలు వస్తున్నాయి, వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజమేనండి, వాళ్ళ దగ్గర విభేదాలు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళది రజతోత్సవాల సందర్భంగా అప్పటి నుంచి ఎందుకంటే కవితకు ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. వాళ్ళ పార్టీ తరఫునే వాళ్ళే చూసుకొని ఈమెనకు గుర్తింపు లేకుండా చేశారని చెప్పి ఆ కోపంతో ఆమె జాగృతి అనే సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ సపరేట్గా నాకు ఏదైనా పార్టీ పదవి ఇవ్వండి, లేకుంటే అధ్యక్ష పదవి ఇవ్వండి, లేకుంటే వేరే పదవి ఇవ్వండి, నాకు ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పి ముఖ్యంగాని కోరుతుంది. నిన్న దూతలు కూడా రాజదూతలు కూడా పోయి మాట్లాడిన 3 గంటలు ఉన్నా అది విఫలమైంది. మరియు కేసీఆర్ కూడా ఫోన్ చేస్తే కూడా విఫలమైంది. దానివల్ల ఏమవుతుందని ఆమె సపరేట్గా జాగృతి కానీ బీఆర్ఎస్ కానీ లేకుంటే టీఆర్ఎస్ అని కానీ ఏదైనా పార్టీ పెట్టే యోచన ఉంది. ఎందుకంటే ఆమె సొంతంగా జాగృతి సంస్థలు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా జాగృతి వాళ్ళకు కూడా అన్ని పోస్టులు నిన్న మొన్న అన్ని తయారు చేసుకుంది. ఇస్తే మాత్రం 2 జూన్లో ఈ మన తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా కొత్త పార్టీ పెట్టే యోచన ఉంది. ఎందుకంటే ఆమెకు చిన్నతనంగా అనిపిస్తుంది. ఏ పని చేసినా కానీ వాళ్ళకు ప్రిఫరెన్స్ లేదు. ఎందుకంటే తల్లిదండ్రులకు వచ్చే ఆస్తి రాజకీయం. దానివల్ల ఇప్పుడు కేటీఆర్కి ఇచ్చారు అనుకోండి, కేటీఆర్కి ఇస్తే నా వంశానికి లేదు అనే ఉద్దేశంతోనే ఆమె ఏదో ఒక పార్టీ పదవి మీద ఆశతో ఉంది. ఇది తొందరనే సాల్వ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. లేదంటే కాంగ్రెస్ పార్టీకి వస్తుందని చెప్పి కూడా ఒక ఊహాగానాలు ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి ఏంటంటే వాళ్ళు ఒక పార్టీలో, ఎందుకంటే కీలకమైన పార్టీలు ఉంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతున్నారు కాబట్టి దానికి అవగాహన లేక వల్ల ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తా అంటారు. అటు బీజేపీకి పోనంటుంది. ఎందుకంటే ఆమెను అరెస్ట్ చేశారు కాబట్టి ఉన్న ఛాన్స్ ఏంటంటే బీజేపీ లేదా కాంగ్రెస్లో కూడా ఏంటంటే అన్ని అవకతలు జరిగినాయి. లిక్కర్ స్కామ్లో ఉన్నది కాబట్టి మనవులు చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు తీసుకుంటే ఏంటంటే బదనం అనేది ఎక్కువ అవుతుందని చెప్పి ఆలోచనలో ఉన్నారు. అది కూడా ఏ విధంగా 2 రోజులలో 3 రోజులలో తెలిసిపోతుంది. అది కూడా ఈ పార్టీ తరఫున మన కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా ఏంటంటే ఏ జరిగినా మన కాంగ్రెస్కే ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పి చెప్పదలుచుకున్నాను. ఈ దశాబ్దపు మోస పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీలు ఏది ఉన్నాయి, ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిత్వంగా ఏదైనా అనగలుగుతారు. వాళ్ళు చేసిన ఎన్నో కార్యక్రమాలు తప్పులు జరిగినాయి. కాళేశ్వరం అయింది, వేరే అయింది, సెక్రటరీ అయింది, మన ఎన్నో కార్యక్రమాలు తప్పు జరిగిండు. ఒక తప్పు జరిగిన గవర్నమెంట్ ఉన్నది, నిధుల కోసానికి ఎన్నో పాటుపడతారు. ఇప్పుడే రేస్ వాళ్ళది కూడా ఏంది ఫార్ములా, ఈ దానిలో కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా నోటీస్ వచ్చాయి. ప్రతి పని ఏంటంటే గవర్నమెంట్ ప్రతిష్ట కోసం చేయగలిగిన పనిని మనం తప్పు అని భావించుకుంటే అది గవర్నమెంట్లో, ఎందుకంటే డెవలప్మెంట్ ఉన్నది. సిటీని ఒక ప్రాముఖ్యత లెవెల్ తీసుకుపోవాలంటే, అంతర్జాతీయంగా లెవెల్ తీసుకుపోవాలంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి. అప్పుడు చేస్తేనే గవర్నమెంట్కి మంచి పని ఉంటుంది, మన ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది. అట్లా కార్యక్రమం చేస్తేనే మనకు కొన్ని నిధులు కూడా వస్తాయి, సంస్థలు కూడా గుర్తిస్తారు, వివిధ సంస్థలు కూడా వస్తాయి, పెట్టుబడి పెడతారు, ఉద్యోగాలు వస్తాయి. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తేనే అది ఉంటుంది, నిధులు కూడా సక్రమంగా వినియోగించుకోవాలి.